నమస్తే అండి. మీ పేరు? హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు గుడ్ గుడ్ మాహిందర్. ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. అంటే మ్యామ్, ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. ఉమ్, 1 ఇయర్ అయ్యి ఒక 6 మంత్స్ కూడా కాలేదు. అంటే నాకు ఫస్ట్ నుంచి ఈ రిసెప్షన్ రోజు నుంచే మా హస్బెండ్ ఏదైనా బంగారం, అంటే మా మమ్మీ వాళ్ళు వేస్తారు కదా బంగారం మ్యారేజ్ లో, ఉమ్, అదంతా నాన్నకి ఇచ్చేయని సెకండ్ టైం నుంచి నాకు చెప్తుండు. ఉమ్, సో నేను దానికి అంటే అవాయిడ్ చేసుకుంటున్నా. తర్వాత ఉమ్, ఇది ఊకే చిన్న చిన్న ఏమైనా గొడవలు అయితే మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటారు. ఇంకా ఉమ్, నాకు ఇంట్లో పెట్టి నాకు బయట నుంచి లాక్ వేసి వెళ్తారు. నాకు ఉమ్, ఫోన్ అలా లేదు, టీవీ కూడా ఉమ్, చూడనియరు. ఉమ్. ఇంకా మా సో ఇదంతా హస్బెండే నా బంగారం దొంగరించి అమ్మేసుకున్నారు. తర్వాత ఉమ్, తెలిసినాక కూడా ఈయన ఎందుకు చేస్తామని ఇది కూడా పోలీస్ స్టేషన్ లో మేము పెడితే మాకు తెలిసింది. ఇప్పుడు మా ఉమ్, పెద్దల మధ్యలో మేము మాట్లాడితే 3 మంత్స్ మా మమ్మీ వాళ్ళ ఇంటిలోనే నాకు ఉండమన్నారు. ఉమ్, అయితే ఇప్పుడు నాకు 5 మంత్స్ అయిపోయింది. ఇప్పటివరకు నాకు తీసుకువెళ్తలేరు. మళ్ళీ నాతో ఉంటలేరు. వేరే ఎక్కడన్నా ఉందామంటే అట్లా కూడా వెంటలేరు. ఉమ్. అసలు నాకేం అర్థమైతలే ఏం చేయాలో ఏందో. ఇక్కడ ఈమెకి సరైన అవగాహన అప్పుడు లేకపోవటం వల్ల, లేకపోతే 181 అనే నెంబర్ ఉంది మనకి, హెల్ప్ లైన్. ఈ ఇప్పుడు ఈవిడ చెప్పినవన్నీ కూడా గృహహింస చట్టమే. ఆ గృహంలో ఆమెకి ఏదైతే హింసలు పెట్టారో, అలాగే క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఆవిడకున్న బంగారాన్ని ఆమె దగ్గర నుంచి తీసుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నమ్మకంతో పెళ్లి జరుగుతుంది. ఆ ఆ తర్వాత అమ్మాయికి ఎలాంటి కష్టాలు అయితే పెట్టారో, ఇవన్నీ కూడా గృహహింస చట్టంలో పొందుపరిచినవి. ఆ 181 హెల్ప్ లైన్ కనుక ఎవరైనా చెప్పుంటే, అంటే ఆమె కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ 181 కాల్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేయటం, ప్రొటెక్షన్ ఇవ్వటం అలా చేస్తారు. లేక గృహహింస చట్టంలో కూడా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఆ అప్లికేషన్ని కోర్టులో ఫైల్ చేయటం, నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే, ఈ చట్టం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అమ్మాయికి ఎవరు హెల్ప్ చేయలేదు. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. మీరు రమ్మని అడగచ్చు, అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అంటే మీకు అతనితో కలిసి బతకాలని అనిపిస్తే ఇప్పటికీ కూడా మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయచ్చు. మీతో కలిసి వివాహ బంధాన్ని తిరిగి రెస్టోర్ చేసుకోమని, అలాగే మెయింటెనెన్స్ కేసు అది కూడా మీరు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గృహహింస చట్టంలో మెయిన్ ఏంటంటే మనకి ప్రొటెక్షన్. ఆ అమ్మాయికి ప్రొటెక్షన్ సంబంధించి కూడా అమ్మాయి అడగచ్చు. అదే రెసిడెన్స్లో నాకు ఉండటానికి పర్మిషన్ కోర్టు రెసిడెన్స్ రైట్స్ ఇస్తుంది, అలాగే అవసరమైతే ప్రొటెక్షన్ కూడా ఆమె అడగచ్చు. కానీ దీనికంటే ముందు అమ్మాయికి కావాల్సిన ధైర్యం. ఆ ఇంట్లో ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ ధైర్యంగా ఉండగలగాలి. అది చాలా అవసరం ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ 4 గోడల మధ్య ఎలాంటి హింసలు పెడతారన్నది ఆ ఇంట్లో ఎవరైతే సఫర్ అవుతున్నారో ఆ లేడీకే తెలుస్తుంది. కానీ ఈ 181 హెల్ప్ లైన్ ఏంటంటే వాళ్ళు ఆ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు విత్ పోలీసులు. వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేస్తారు. అలాగే ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ ఇంట్లో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా కాల్ చేయొచ్చు. ఆ కాల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి కౌన్సిలింగ్ చేయటం, ఇదే హింస కంటిన్యూ చేస్తే మీ అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పడం కూడా జరుగుతుంది. అంత దూరం తీసుకురావద్దు, మీరు మీ వివాహం చేసుకున్నారు, ఆ చేసుకున్న బంధాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా సఖ్యతగా ఉండాలి, ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుందన్నమాట ఈ 181 హెల్ప్ లైన్ నెంబర్లో. ఇవన్నీ ఏంటంటే తెలుసుకోలేకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఇలాంటి హెల్ప్ లైన్ మనకు ఉంది, మనల్ని మనం కాపాడుకోవచ్చు, పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారనే అవగాహన లేకపోవటం వల్ల. ఇంకొకటి ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఇప్పుడు మన ఇంటి పక్కన ఇలాంటి హింసలు జరుగుతున్నాయి, ఒక స్త్రీని ఇలా వేధిస్తున్నారు అని విన్నామనుకోండి, వెంటనే మనమైనా కాల్ చేయొచ్చు, ఫలానా ఇంట్లో గృహహింస జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళండి, కౌన్సిలింగ్ చేయండి అని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. మన ఐడెంటిటీని మనం రివీల్ చేయక్కర్లా. మనం ఎవరు ఫోన్ చేస్తున్నాం మనం చెప్పకుండా, ఫలానా ఇంట్లో ఇలా జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఇందాక నేను చెప్పాను మీకు, అది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధ మహిళ వరకు, పెద్దవాళ్ళ వరకు, ఎల్డర్స్కి సంబంధించి 14567 అని మనకు హెల్ప్ లైన్ ఉంది.
ఆ హెల్ప్ లైన్ చాలా మందికి తెలియక వాడుకోవట్లేదు. ఎందుకంటే ఆ హెల్ప్ లైన్ గొడవలు అయినప్పుడే కాదు, ఈ ఎల్డర్స్కి ఏదైతే అవసరాలు ఉంటాయి, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళలేరు, వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్స్ తెచ్చుకునే శక్తి ఉండదు ఒంట్లో, అలాంటప్పుడు కూడా ఈ 14567 నెంబర్కి కాల్ చేసి వాళ్ళకి మెడికల్ సంబంధించిన ప్రిస్క్రిప్షన్ బట్టి ఆ మెడిసిన్స్ తీసుకురమ్మని రిక్వెస్ట్ చేయొచ్చు. అలాగే ప్రొవిజన్స్ ఇంట్లో ఆ ప్రొవిజన్స్ కూడా కావాలని చెప్పి ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే మనకున్న హెల్ప్ లైన్కి కాల్ చేయడానికి కూడా చాలామంది భయపడుతున్నారు. ఈ నెంబర్స్ ఎందుకు ఉన్నాయి, మనకి ఎందుకు హెల్ప్ చేస్తున్నారు అనే అవగాహన అనేది చాలా అవసరం. ఓకే. సో స్పెషల్లీ మీ వనిత ఛానల్ వాళ్ళు ఇలాంటి హెల్ప్ లైన్ నెంబర్లు స్క్రోల్ మీ వాళ్ళు వేస్తూ ఉన్నారు. బట్ మరింతగా వేయాలి. స్పెషల్గా ముఖ్యంగా టీవీ సీరియల్స్ ఈరోజు విమెన్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఆ టీవీ సీరియల్స్ ఈ ప్రసార భారతి వాళ్ళకి అప్పట్లో మేము చెప్పినప్పుడు మద్యపానం చట్టప్రకార నేరం, సిగరెట్ తాగటం నేరం లాంటి స్క్రోల్స్ వేస్తున్నారు. అట్లాగే ఈ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వేయాలి. వేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి జనాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్లో హింస పెడుతున్నారు, వెంటనే ఆ కింద స్క్రోల్లో 181 అనే హెల్ప్ లైన్ నెంబర్, గృహహింస ఆపటానికి ఉంది అని ఇలా వేయటం వల్ల ప్రజల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది అది. ఓకే. సో అలా ఏమైనా చేయగలిగితే మాత్రం మహిళలకి ఇంకా అవగాహన పెరుగుతుంది. వాళ్ళ ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు నివారించడానికి ఈరోజు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే పోలీసులు కూడా దానికోసమే ఉన్నారు. సో పోలీసుని చూసి భయపడటం, వాళ్ళ హెల్ప్ తీసుకోకపోవటం, ఈ దీంట్లోంచి బయటకు వచ్చేయాలి. పోలీసులు ఉన్నది మనకి ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి. మీరు ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు 0 ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు. ఇలాంటి కష్టాలు ఏమన్నా ఉన్నాయనుకోండి, 0 ఎఫ్ఐఆర్ కింద బై ఫోన్, త్రూ ఫోన్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ని వాళ్ళు రికార్డ్ చేయొచ్చు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాట్సాప్ ఎలా వాడాలో తెలుసు, ఆన్లైన్లో ఎలా సైట్ ఓపెన్ చేయాలో తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా ఇలా మనం చెయ్యాలి అనే అవగాహన రాహిత్యం వల్ల ఇవి ఉపయోగించుకోవట్లేదు. సో స్టేషన్ వరకు వెళ్ళకుండా రిటర్న్గా కాకుండా మనం డైరెక్ట్గా ఫేస్బుక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 నెంబరు ఓపెన్ చేశారు, వాళ్ళ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో హ్యాక్ ఐ అనే వెబ్సైట్ ఉంది, తెలంగాణ పోలీసులకు సంబంధించి. యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లోకి వెళ్ళంగానే పోలీసులు వెంటనే రియాక్ట్ అవుతారు. అందులో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అమ్మాయిలు భయపడతారు. ఎందుకంటే రకరకాల వెబ్సైట్స్ చూస్తారు, వాళ్ళు ఏమవుతుందని భయం. అంటే ప్రతి మంచి విషయం వెనకాల వాళ్ళు ఏంటంటే మేము చేసే వేరే వేరే పనులు రివీల్ అవుతాయేమో అని. మేమేంటంటే టీమ్స్ వాళ్ళతో కలిసి మేము అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్లో మేము స్క్రీన్ మీద వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా ఒక కంప్లైంట్ ఒక అమ్మాయి ఇచ్చింది, ఇప్పుడు కొంతమంది ఆమెను వెంటబడి వేధిస్తున్నారు, అలాంటప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఆమె ఇంట్లోంచి బయలుదేరిన క్షణం నుంచి తిరిగి అమ్మాయి ఇంటికి వచ్చే వరకు అమ్మాయి ఎక్కడెక్కడ తిరిగింది, లొకేషన్ అవన్నీ కూడా క్యాప్చర్ అయి ఉంటాయి. అంటే మనకు ఒక పోలీసులకు ఒక మంచి సైబర్ టవర్ ఉంది, అందులో కొన్ని వేల లక్షల కెమెరాస్ వాచ్ చేస్తూ ఉంటాయి, క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు హిస్టరీలోకి వెళ్తారు, ఎక్కడెక్కడ అమ్మాయి వెళ్ళింది, ఎవరెవరు అమ్మాయిని వేధించారు, ఇవన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి ఆ నేరం ఎవరైతే చేశారో వాళ్ళని పట్టుకుంటారు. అంటే ఇలా ఉంది అన్న విషయం మేము టీమ్స్ హెల్ప్తో వాళ్ళకి చూపించడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్స్ ఇలాంటివన్నీ కూడా భయపడకుండా వెంటనే కంప్లైంట్ ఇవ్వగలిగే స్టేటస్లో అమ్మాయిలు ఉండాలి. భయపడకూడదు. ముఖ్యంగా మన మీద ఎలాంటి అటాక్స్ జరిగినా కూడా, అది వివాహం తర్వాత కావచ్చు, వివాహం కావటానికి బిఫోర్ కావచ్చు, ఏ టైంలో అయినా కావచ్చు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ముఖ్యంగా వృద్ధులు, పెద్దవాళ్ళు, ఎల్డర్స్ ఎవరైనా సరే మీకు ఏదైతే హెల్ప్ లైన్స్ ఉన్నాయో, హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయో, వనితా టీవీ హెల్ప్ లైన్ వాళ్ళు డెఫినెట్గా స్క్రోల్ వేస్తూ ఉంటారు ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా. అవి నోట్ చేసుకోండి. మీకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవసరం కూడా అనిపించినప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి. మనం తెలియని వాళ్ళకి మనం తెలియజెప్పాలి. అవసరమైతే వాళ్ళకి ఆ నెంబర్కి కాల్ చేసి ఫలానా చోట ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి అని మనం చెప్పగలగాలి. అంటే మన కోసమే కాదు ఈ హెల్ప్ లైన్స్, మన కళ్ళ ముందు జరిగే ఎలాంటి అన్యాయం జరిగినా కూడా
ఇలా జరుగుతుంది ఫలానా ప్లేస్లో అని మనం చెప్పగలగాలి. ఓకే.